అనంతపురం జిల్లా కంబదూరు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. చోళుల కాలంలో నిర్మితమైన అతి ప్రాచీన ఆలయం కంబదూరు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం. దీనిని చోళరాజులు 11వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఆలయంలోని శిలా శాసనాల అందుకు ప్రత్యక్ష నిదర్శనాలుగా స్పష్టమవుతుంది. దాదాపు 1200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం శిల్పకళా వైభవ అనువాళ్లకు ప్రతీకగా నిలుస్తుందన్నారు ప్రస్తుత సీనియర్ సిటిజన్స్. చోళరాజుల శిల్పకళా వాస్తు నిర్మాణ శైలి ఆలయంలోని గోపుర ప్రాంగణార్థులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మల్లేశ్వర స్వామి ఆలయంలో సూక్ష్మ శిల్ప ఆకృతితో నిర్మించిన శిల్పాలు, గర్భగుడిలోని మహాశివలింగం, ఆలయం పైకప్పు భాగంలో ఉన్న పద్మకమలం, నంది విగ్రహం భక్తులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయి. ఇక ప్రస్తుతానికి వస్తే ఆలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కోనేటి బావిలో గంగా పూజలు నిర్వహించి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తారు. కర్ణాటక రాష్ట్రం, బళ్ళారి, టంకూర్, పావగడ, బెంగళూరు వంటి ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అనంతపురం జిల్లా కళ్యాణ కాన్స్టిట్యున్సీలో కమ్మదూరు మండలంలో కమ్మదూరు గ్రామంలో వెలిసిన ఈ మల్లికార్జున శివాలయము చాలా పవిత్రమైన ఈ మాఘమాసంలో శివదీక్ష పరులు అంత మొత్తం 61వ శివ పంచాక్షరి 61వ ఇది జరుగుతుంది. ఇక్కడ 8 రోజులు బాగా భజన కార్యక్రమాలు నిర్వహించి అంగరంగ వైభవంగా ఇక్కడంతా ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి ఉత్సవాలు 8వ తారీఖు నుంచి తర్వాత 16వ తారీఖు వరకు నిర్వహిస్తారు ఇక్కడ. కాబట్టి శివభక్తాదులు అందరూ నలుమూల నుంచి వచ్చి దీన్ని అఖండంగా దీన్ని జరిపించాలని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. అందులో ఈ శివాలయంకి మంచి ప్రత్యేకత ఉంది. ఆ సమయంలో మన పూజా కార్యక్రమం చేసే సమయంలో మనం ఏమైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా శివుడు అందరికీ మంచి చేస్తాడని ఒక సద్భావం ఉంది. కాబట్టి కంబదూరు మండలంలో వెలిసిన శ్రీ కమలమల్లేశ్వర స్వామి ఆలయం, ఈ ఆలయం విశిష్టత గత చౌల కాలం నుంచి ఇప్పటి వరకు భక్తులతో పూజలు అందుకుంటూ మంచి చరిత్ర కలిగినది. ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ గ్రామం నుంచి కాకుండా కర్ణాటక, పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి చాలామంది భక్తులు పూజలు చేయించుకుంటుంటారు. ఆలయం సంవత్సరం పొడవునా ప్రతిరోజు పూజలు అందుకుంటూ అభిషేకాలతో నిత్య పూజలు అందుకుంటున్నాం. మన కమలమల్లేశ్వర స్వామి దేవస్థానం నందు మన శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివ సప్తమి అంటే 8/2/2026 నుంచి 16/2/2026 వరకు ప్రతిరోజు శివ సప్తమి జరుగుతుంది. ఇది గత 61 సంవత్సరాల క్రితం నుంచి ఈ శివ సప్తమి జరుగుతున్నది. ఈ గుడికి వచ్చిన భక్తాదులకు ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి శివరాత్రి రోజు ఉత్సవాల్లో పాల్గొంటారు. కంబదూరు మండలంలో వెలిసిన శ్రీ కమలమల్లేశ్వర స్వామి ఆలయం, ఈ ఆలయం విశిష్టత గత చౌల కాలం నుంచి ఇప్పటి వరకు భక్తులతో పూజలు అందుకుంటూ మంచి చరిత్ర కలిగినది. ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్